బహిరంగ సభలంటే బీఆర్ఎస్ అంటే బహిరంగ సభలు. ఒక్క సభ ఖర్చు దాదాపు 100 కోట్ల రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. రజోత్సవ వేళ భారీ బహిరంగ సభని భారీ బడ్జెట్తో ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. బహిరంగ సభల కోసం రాజకీయ పార్టీలు భారీగానే ఖర్చు చేస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు బహిరంగ సభలు నిర్వహించడంలో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే బహిరంగ సభలు నిర్వహిస్తే బీఆర్ఎస్ మాత్రం కనీసం ఏడాదికి 1-2 బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తోంది. అధికారం ఉండగా కొంగరకలాన్లో 5 లక్షల మందితో పెద్ద ఎత్తున సభ నిర్వహించింది. అధికారంలో ఉండగానే రైతు మహాసభ నిర్వహించింది. ఇక వరంగల్లో ఉద్యమ కాలంలో పోరుగర్జన, సింహగర్జన లాంటి సభలను లక్షలాది మందితో సక్సెస్ చేసుకుంది. లేటెస్ట్ గా పార్టీ రజతోత్సవ సభను కూడా అంతే ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. అచ్చొచ్చిన వరంగల్లోనే మరో భారీ బహిరంగ సభకు తెరలేపింది. పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ బాహుబలి బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం 10 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ గా పెట్టుకుంది బీఆర్ఎస్. అయితే జన సమీకరణం పక్కన పెడితే ఖర్చు కూడా బాహుబలి స్థాయిలోనే కనిపిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రతి నియోజకవర్గానికి 25 లక్షలు పార్టీ తరపున చెక్కులు విడుదల చేశారు. ఈ మొత్తం దాదాపుగా 30 కోట్ల రూపాయలు. దీంతో పాటు 1200 ఎకరాలను రైతుల దగ్గర లీజుకు తీసుకుంది పార్టీ. ఈ 1200 ఎకరాల్లో చదును చేయడం, బారికేడ్లు వేయడం, రోడ్లు వేయడం, స్టేజ్, గెస్ట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఇలా కేవలం సభాస్థలి వద్ద మరొక 20 నుంచి 25 కోట్లు ఖర్చయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్ నిర్వహిస్తోంది పార్టీ. 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టించనుంది. వీటితో పాటు మీడియాలో యాడ్స్ కోసం మరో 20 నుంచి 25 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. జన సమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీకి 9 కోట్లు చెల్లించింది బీఆర్ఎస్. వీటితో పాటు ప్రైవేట్ వాహనాలు, మధ్యలో వారికి భోజనాలు, సభాస్థలం వద్ద 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, కూలర్లు, ఇలా వీటన్నింటికీ మరో 25 కోట్ల రూపాయలు ఖర్చు ఖాయంగా కనిపిస్తోంది. ఇలా పార్టీ రజతోత్సవ సభ కోసం 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనుంది బీఆర్ఎస్. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో జన సమీకరణ పరంగా చూసినా, ఖర్చు పరంగా చూసినా ఇదే భారీ బహిరంగ సభ.